శక్తి కలిగిన ఘనమైన దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంది. అలాగే ఈ పరిచర్యలో మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహం, చేస్తున్న ప్రార్థన దేవునికి మహిమకరంగాను ఈ యొక్క పరిచర్యను ఎంతో ప్రోత్సహించే విధంగా ఉంది. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించుచున్నటువంటి ఈ యొక్క పరిచర్య అనేక మందికి పరిచయం చేస్తూ, అలాగే వ్యక్తిగతంగా మీరు మేలులు పొందుతూ, ఆశీర్వదించబడుతూ, ఆత్మీయ ఎదుగుదలలో నడిపించబడుతూ మీ అనుభవాలను, మీ సాక్ష్యాలను తెలియజేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం దేవునితో సహవాసం చేయడానికి, ప్రభు సన్నిధిని అనుభవించడానికి శ్రేష్టమైన జీవవాక్యాన్ని మనము వినడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన విలువైన ఘనమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు. మరొక పర్యాయం ఈ విధంగా నీతో కలిసి కొద్ది సమయం వాక్య ధ్యానం చేయడానికి మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు. ఇంతవరకు ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. ఈ పరిచర్యను బాధ్యతగా, భారంగా తీసుకొని నీ వాక్యాన్ని వింటూ, ఆసక్తి చూపుతూ, అనేక మందికి పరిచయం చేస్తూ, దీవించబడుతూ, మేలులు పొందుతూ, ఆత్మీయంగా ఎదుగుతూ, అనేక సంగతులను తెలుసుకొని బలపడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, నిండారులుగా ఆశీర్వదించండి, ఇంకను ఆత్మీయంగా ఎదిగినట్లుగా కృప దయచేయండి. ఈ మరొక అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏకీభవించిన వారిని, ఏకీభవిస్తున్న వారిని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారిని మీ శక్తితో నింపి ప్రభావితం చేసి కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేనతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన ఈ యొక్క 91వ కీర్తన భాగములో ఈ 15వ వచనంలో వ్రాయబడినటువంటి సంగతి ఏంటి అనంటే, ఎవరు నాకు మొర పెడతారో వారికి నేను ఉత్తరం ఇచ్చేదను, ఎవరైతే మొర్ర పెడతారో అలాంటి వారు శ్రమలలో ఉంటే నేను వారికి తోడై ఉండి అతన్ని విడిపించి, ఆ శ్రమ నుండి విడిపించడం ద్వారా, ఆ బాధల నుంచి విడిపించడం ద్వారా వారిని నిన్ను గొప్ప చేసేదను అని చాలా స్పష్టంగా ఈ మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అతడు నాకు మొర్ర పెట్టగా అనగా, ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిన విజ్ఞాపన చేస్తారో అలాంటి వారు దేవుని యొద్ద నుంచి ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకుంటారు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈనాడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రారంభ దశలో మన ఆత్మీయ ప్రయాణం చాలా ఉజ్జీవంగా, ఆసక్తిదాయకంగా సాగుతూ ఉంటుంది. ఏ రోజు ప్రార్థన చేయకపోతే ఏమైపోద్దేమో అనే భయంతో మన ప్రారంభ భక్తి దినాలు కొనసాగుతూ వచ్చినాయి. నేటి దినాలలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే
మనం ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రారంభ దినాలలో ఎవరు కనిపెడితే వారికి ఆదివారం దేవాలయంలోనూ కూడికలు ఏర్పాటు చేసి కూడికలలోనూ బలమైన సాక్ష్యాలు, నేను దేవునికి ఈ విషయంలో ప్రార్థించాను, దేవుడు నాకు చక్కని జవాబు ఇచ్చాడు, ఈ కార్యం జరిగింది, ఆ విధంగా అద్భుతం జరిగింది అని సాక్ష్యం చెప్పినటువంటి దినాలు ఉన్నాయి. రాను 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 నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసిన తర్వాత అవన్నీ చూసి, ఆ పొందినటువంటి మేలులను చూసి, ఆ ప్రారంభంలో ఉండేటువంటి ప్రార్థనా శక్తి తగ్గిపోవడం వల్ల ఈ మధ్య కాలంలో నీ జీవితంలో ఒక్క మేలు కూడా జరగడం ఈరోజు మనం చూడలేకపోతా ఉన్నాం. ఒక్క కొత్త నూతనమైన అనుభవాన్ని అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడో జరిగినటువంటి వాటిని గుర్తు చేసుకొని ప్రభు కార్యం చేశాడని చెప్పుకోవడమే తప్ప, ఈ మధ్యకాలంలో మనం శోధన మీద శోధన, ఇబ్బంది మీద ఇబ్బంది, నష్టం మీద నష్టం కలుగుతూ ఉంది, కానీ ఆశీర్వాదపు మాట మన నోట్లోంచి దీవెనకరమైన మాట రావడం లేదు. కారణం ఏంటంటే ప్రారంభ దినాలలో ఉండేటువంటి ప్రార్థనా శక్తి రాను రాను మనలో తగ్గిపోయిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రార్థన ద్వారా దేవుని యొద్ద నుంచి శక్తి పొంది అనేక అద్భుతాలు పొందుతున్న మనం ఇంకా మరింత శక్తి చేత నింపబడాలి, మరిన్ని కార్యాలు చూడాలి అని అంటే, ఏ ప్రార్థన ద్వారాగైతే ఆ గొప్ప శక్తిని, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకున్నావో, ఆ ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉంటే ఇంకా 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 అభివృద్ధిలోకి ఖచ్చితంగా వెళతాం మనం. కానీ మానవులుగా మనకున్న బలహీనత ఏంటంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, ఇక నాకు పర్వాలేదు అనుకున్న తర్వాత, సమస్యలు తీరే మార్గము దొరికిన తర్వాత, ఆ జీవితము, మనుషులు, మనము స్థిమితమైన తర్వాత మనం ఆటోమేటిక్గా ఈరోజు దేవునికి, ప్రార్థనకు నెమ్మదిగా మనకు తెలియకుండానే దూరం అయిపోతూ ఉన్నాం. తెలియకుండానే దూరం అయిపోవడం ఎలాగా అంటే, మనం ప్రారంభంలో ప్రభువా నా పరిస్థితులకు అనుగుణంగా, పరిస్థితులను పరిష్కరించబడే విధంగా ఏదో ఒక మంచి ద్వారాన్ని తెరవండి, జాబ్ అయినా ఇవ్వండి, వ్యాపారాన్నైనా జ్ఞాపకం చేసుకోండి, వ్యవసాయాన్ని, పశువుల్ని, నా జీవనాధారమైనటువంటి ఒక మంచి బ్రతుకు తెరువుని దయచేయండి అన్నప్పుడు, దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దానిలో నువ్వు దీవించబడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆ దీవెన కొన్ని రోజులకి నీవు చేసే భక్తికి ఆటంకంగా మారిపోయే పరిస్థితి. అప్పుడు మనం ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటూ తెలియకుండానే భక్తి జీవితానికి దూరం అయిపోతున్నామంటే, ఈ మార్గం దేవుడిచ్చిందే కదా, ఈ బ్రతుకు తెరువనేటువంటిది ప్రభువుని అడిగితే ప్రభు ఇచ్చిందే కదా, కాబట్టి ఆయన ఇచ్చిన ఉద్యోగమే కదా, ఆయన ఇచ్చిన వ్యాపారం, ఆయన ఇచ్చినటువంటి వ్యవసాయం, ఆయన ఇచ్చినటువంటి పని ఈరోజు అని ఆయన చేసినటువంటి ఉపకారానికి తిరిగి మనము ఆయనను బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నాం. బైబిల్లో ఎక్కడ అలా రాయబడలేదు. ఆయన చూపించిన మార్గం వల్ల ఆయనను స్తుతించకుండా ఉండాలని, ప్రార్థన మానివేయాలని, కనీసం దేవునితో గడపడానికి కూడా నీకు సమయం లేదని మాట్లాడాలని దేవుని గ్రంథంలో ఎక్కడ లేదు ప్రియులారా. ఇది మనం కల్పించుకుంటున్నాం. అందుకని ఈరోజు ప్రారంభంలో ఉండే ఆశీర్వాదం నువ్వు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడమే తప్ప నూతనమైన ఆశీర్వాదాన్ని ఈరోజు పొందుకోలేకపోతున్నావు. ఈ వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు, ఎవరు నాకు మొర్ర పెడతారో నేను వారికి ఎప్పటికీ జవాబిస్తాను. ఎప్పటికప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పటికప్పుడు దేవుని యొద్ద నుంచి జవాబును మనం పొందుకునేవారిగా ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధికి రావాలి, ప్రతిదినము ఆయనను అనుభవించాలి, ప్రతిదినము ఆయనతో సహవాసం చేస్తూ ప్రతిదినము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని, దీవెనను, దైవశక్తిని ఎప్పటికప్పుడు పొందుకుంటూ ఉండాలి. అలాగే మనం జీవించగలిగితే అప్పుడు మనకు శ్రమలు ఏ రకంగా వచ్చినా, దుష్టుడైన అపవాది కల్పించిన, లేదా కొన్నిసార్లు ఆత్మీయ బలహీనతలోనికి వెళ్ళడం వలన అది సరిచేయబడ్డానికి వచ్చిన శోధనైనా, లేదా నువ్వు దేవుళ్ళో బలంగా సాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని ద్వారా వచ్చిన పరీక్ష అయినా, శ్రమ అయినా
వాటన్నిటి నుంచి తప్పించబడతావు. ఎందుకంటే శ్రమల నుంచి తప్పించబడేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు, కానీ మనం శారీరకంగా బలహీనులమే. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతావో, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తావో, ప్రతి కార్యాన్ని, ప్రతి అంశాన్ని ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగిస్తావో, మనము బలహీనులమైన బలవంతుడైన దేవుడు నీకు ఎప్పుడూ సహకారిగా ఉంటాడు. మనము శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైన పిరికితనము కలిగిన వారమైన ఆత్మీయుడైనటువంటి, బలవంతుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి, ఎప్పుడు నిన్ను అంటి ఉంటాయి. ఈ శ్రేష్టమైన, ఈ ఘనమైన, విలువైన సమయంలో పరిశుద్ధాత్మదేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థనతో ప్రారంభించి దేన్నైనా ప్రార్థనతో ముగిస్తే మన జీవితంలో చెప్పసఖ్యము కానటువంటి అద్భుతాలను మనం చూస్తాం. చెప్పసఖ్యము కానటువంటి ఆశ్చర్యమైన సంగతులను మనం అనుభవిస్తాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారి యొక్క దినాలు, వారి యొక్క జీవితాన్ని ప్రార్థన 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 ప్రార్థనలతో వారు ప్రారంభించినందువలన సామాన్యమైనటువంటి వారు సహితం సామంతులుగా మారిపోయారు. దయానీయమైన స్థితిలో ఉన్నవారు సహితం గొప్పవారిగా, వారు ఉన్నత స్థితిలోనికి ఎదిగిపోయారు. కారణం ఏంటి అనంటే, వారి జీవితంలో ప్రార్థనా శక్తి ఉంది. వారు ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా వారు ప్రార్థన అనేటువంటి దాన్ని మరిచిపోలేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. పిల్లరా, ఈ సందర్భం మనందరికీ తెలుసు. దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు, నీ ఉన్నటువంటి దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ యొక్క తల్లిదండ్రుల ఇంటి నుండి బయలుదేరి నేను చూపించబోతున్న దేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు, దేవుని యొక్క మాటకు లోబడినటువంటి అబ్రాహాము తన ఉన్నటువంటి స్థలము నుంచి బయలుదేరినప్పుడు, దేవుడి యొక్క తన ప్రణాళిక ప్రకారంగా నడిపిస్తున్నప్పుడు, కానానులో షెకెము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశానికి రాగానే అబ్రాహాము చేసినటువంటి పని ఏంటి అంటే, ప్రియులారా, అక్కడ రాయబడింది, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఆ ప్రదేశంలో ఒక బలిపీఠము కట్టాడు. ఈరోజు బలిపీఠము అనగా ప్రార్థనా స్థలం. ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కేటాయించడం. అబ్రాహాము జీవితంలో అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఆశ్చర్యపోయే విధంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళడం ఈరోజు విశ్వాసులందరికీ కూడా మూల స్తంభముగా, మూల కారకుడుగా అబ్రాహాము ఉండడానికి గల కారణం ఒకటే, ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళగానే అక్కడ నివాసయోగ్యంగా ఉందా, ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయని చూడలేదు, కానీ దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలాన్ని చూపించిన వెంటనే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని నామములో ప్రార్థన చేశారు. అబ్రాహాము జీవితంలో ప్రార్థించడానికి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేవాడు. ఆ కింద భాగాలకు వస్తే ప్రియులారా, 8వ వచనంలో, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుగానున్న కొండకు చేరి, పరమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి
యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, దేవుడు అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళమని చెప్పినప్పుడు అక్కడి నుండి బయలుదేరి మరలా మరొక్క చోట ఆ హాయి దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో గుడారము వేసే ముందు అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి దేవుని నామమున ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో ప్రతి స్థలములో కూడా దేవునికి అతను బలిపీఠం కట్టాడు. అంటే ప్రార్థనతో ప్రతి పనిని ప్రారంభించి ఏ స్థలములో అడుగు పెట్టాల్సి వచ్చినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకనే మనం చదువుకున్న మూలవాక్యం ప్రకారం ఎవరైతే యెహోవా నామములో దేవునికి ప్రార్థన చేస్తారో, మొర్ర పెడతారో వారిని నేను విడిపిస్తాను, వారికి నేను తోడుగా ఉంటానని చెప్పినటువంటి వాగ్దాన ప్రకారం అబ్రహాము జీవితంలో తను తన స్వదేశాన్ని, స్వజనాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వెళ్ళబడుతున్న ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడబడ్డానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రతి విషయంలో ప్రార్థనతో ప్రారంభించి ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క భద్రతలో నడిపించబడ్డాడు, దేవుని యొక్క కాపుదల్లో నడిపించబడ్డాడు. 13వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను. తనతో వచ్చినటువంటి తన సోదరుని యొక్క కుమారుడు లోతు ఇద్దరు కలిసి జీవించలేనంత ఆస్తి వాళ్ళకి వచ్చినప్పుడు, వారిద్దరూ వేరువేరుగా విడిపోయినప్పుడు లోతు ఆ యొక్క స్థలములో ఉండేవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న గుడారంను తీసి మరొక చోట ఆ మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షము దగ్గర గుడారము వేసినప్పుడు అక్కడ కూడా మొట్టమొదట యెహోవాకు బలిపీఠము కట్టాను. అంటే అక్కడ ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో కొన్ని అనుకున్నవి జరగకపోవడం గల కారణం, ఆశించినవి ఆశలుగానే ఉండిపోవడం గల కారణం ప్రార్థనలో నిర్లక్ష్యం చేయడమే. కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఏంటంటే కొన్ని ప్రార్థన చేయకుండానే ప్రారంభించేవి ఉన్నాయి. ఒకవేళ ఏదో చిన్నగా ప్రార్థన చేసి స్టార్ట్ చేసిన ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రార్థనతో దాన్ని ఓపెనింగ్ చేయకపోవడం, అద్భుతాలు చేసిన దేవుణ్ణి స్తుతించకపోవడం. బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ప్రార్థనే లేకపోవడం. ఈరోజు కొన్నిసార్లు మనం అపజయం పాలవడానికి కారణమవుతూ ఉన్నాయి, కొన్నిసార్లు మనం బాధను అనుభవించడానికి కారణమవుతూ ఉన్నాయి. కానీ ఆత్మీయుడైనటువంటి అబ్రహాము ప్రార్థన 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 ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించి అద్భుతమైనటువంటి స్థితిలోనికి ఎదిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. పిల్లల, మనందరికీ ఈ సందర్భము జ్ఞాపకం వస్తూ ఉంది. నోవహు దినాలలో ఆ దేశం మీదకి, ప్రాంతం మీదకి భయంకరమైనటువంటి శాపము, జలప్రలయం వచ్చింది. ఈ కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు.
కానీ దేవుని మాట విని దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచినటువంటి నోవహు కుటుంబం ఆ ఓడలోనికి ప్రవేశించారు. పశువులలోనూ పక్షులలోనూ ఆ జీవరాశులలో ఉన్నటువంటి ప్రతి జాతిని ఒక్కోదానికి 2 చొప్పున ఆ ఓడలోనికి పంపించిన తరువాత సుమారుగా 150 రోజులు ఆ నీటి మీద ఆ ఓడ ప్రయాణం చేసిన తర్వాత ఆ నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఆ ఓడలో నుండి నోవహు కుటుంబాన్ని దేవుడు బయటికి రప్పించినప్పుడు ఆ ప్రదేశాలన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా శవగుట్టలుగా మారిపోయినాయి. దేశంలా లేదు, గ్రామాలా లేవు. అవన్నీ చూసినప్పుడు నోవహుకి హృదయం కలిసిపోయింది. అక్కడ దిగగానే మేము హ్యాపీగా ఉన్నామని సంతోషించి అక్కడ దేవుణ్ణి మర్చిపోలేదు. కానీ వారు ఓడలో నుంచి బయటికి రాగానే అంటే మేలు పొందారు. వాళ్ళు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని పొందారు. భయంకరమైనటువంటి ఆ ఒక ఉగ్రతలో నుండి బయటకు వచ్చారు. బయటికి రాగానే నోవహు చేసిన పని ఏంటంటే యెహోవాకు ఒక బలిపీఠం కట్టి దేవుని నామములో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మన గృహంలో, మన జీవితంలో, మన ఇంటిలో ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉందా? ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉందా? ప్రార్థన చేయడానికి నీ జీవితంలో వెసులుబాటు ఉందా? ఈరోజు శోధనలకు కారణం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తారమైనటువంటి ఫోన్లకి మనం అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. ఎవరెవరో కలిసి మాట్లాడుతూ ఉంటే వారికి కూడా మనం టైం ఇస్తున్నాం. మరికొంతమందికి మనం అపాయింట్మెంట్ ఇస్తున్నాం. కానీ ప్రార్థనకు మాత్రం మన దగ్గర చోట్లేదు. ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టు ఉండిపోవడానికి, శ్రమలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన అనేటువంటి బలిపీఠం లేకపోవడం వల్ల. ప్రియులారా, ఒక అద్భుతమైన మాట ఏంటనంటే నువ్వు ప్రారంభించేది ఎంత పెద్ద పనైనా, నువ్వు చేయాలనుకున్నది ఎంత గొప్పదైనా, నీకు వచ్చిన కష్టం ఈ దేశంలో లోకంలో ఎవరికి రాలేనంత పెద్దదైనా అది సులువుగా జరిగిపోవాలనంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ప్రభుతో కొన్ని గంటలు గడుపు, కొంత సమయం గడుపు. పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా దేవుడు వాటిని సులువుగా సునాయాసంగా మార్చివేయగలడు. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. కానీ ఈరోజు అన్ని విషయాల్లో బలవంతులుగా ఉండిన మనం ప్రార్థనలో బలహీనమైపోయాం. దేవుడు అంటున్నాడు, నాకు మొర్ర పెడితే, నాకు ప్రార్థన చేస్తే, ప్రథమ స్థానాన్ని నాకు ఇస్తే, ప్రార్థనతో ప్రారంభిస్తే ఖచ్చితంగా నేను విడిపిస్తాను. శ్రమలలో నేను వారికి తోడుగా ఉంటాను, వారిని తప్పిస్తాను. విడిపించి వారి ప్రార్థన విని వారిని తప్పించి ఆ శ్రమలలోంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే సిగ్గుపడ్డామో, ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే వెనక్కి తగ్గిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో దేవుడు మరలా అదే స్థలములో, అదే ప్లేస్లో దేవుడు నీకు మరలా విజయాన్ని ఇచ్చి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు దయచేస్తాడు. ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే గర్వంగా నిలబడేలా చేస్తాడు. ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడ తలెత్తుకునేలా చేస్తావు. ఎక్కడైతే నా పని అయిపోయింది అనుకున్నావో నువ్వు నిలబడి అనేక మందికి సహాయం చేసే స్థితినిస్తాడు. ఇంకా జరగకూడదంతా జరిగిపోయిందని బాధపడతావో, నిరుత్సాహపడతావో, నీ పక్షంగా దేవుడు ఇంకా నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అంత శక్తి ప్రార్థనకు ఉంది. ఈరోజు ఇప్పటికైనా ఓడిపోయాను, నిరుత్సాహపడిపోయాను అని నీ జీవితంలో కృంగిపోతే ఇప్పుడే ఒక ప్రార్థనా బలిపీఠాన్ని కట్టు.
ఇంటిలో ఒక మంచి స్థావరాన్ని ఏర్పాటు చేయి. ప్రతి విషయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు పోగొట్టుకున్న ప్రార్థనా జీవితాన్ని తిరిగి ప్రారంభించు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి గల కారణం ప్రార్థనా బలిపెట్టు. నోవహు భయంకరమైనటువంటి ఆ జలప్రళయంలో నుంచి అన్ని లక్షల మంది, కోట్ల మంది, సమస్తం తుడుపు పెట్టబడిన అద్భుతమైన రీతిలో తన కుటుంబం 8 మంది, అలాగే తన ద్వారా కొన్ని జీవరాశులు సజీవంగా ఉన్నాయంటే కారణం అతడు కట్టిన ప్రార్థనా బలిపీఠం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనంలో అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును వధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు వృద్ధాప్యమందు అబ్రాహాము శారాను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక శ్రేష్టమైనటువంటి కుమారుని ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అయితే మంచి యవనస్తుడైన తర్వాత, చేతికి అందించే ప్రాయం వచ్చిన తర్వాత ఇస్సాకును చూసి గర్వపడుతున్నప్పుడు దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీకొక్కడైనటువంటి నీ కుమారుణ్ణి నాకు బలి చేయమన్నాడు. అయితే దేవుడు చూపించినటువంటి ఆ పర్వతానికి ఇస్సాకును తీసుకొచ్చి ఆ కట్టెలను పేర్చి అక్కడ కుమారుణ్ణి పడుకోబెట్టాడు. పిల్లరా, అంటే అది అబ్రహాముకి భయంకరమైనటువంటి శోధన, తీరినటువంటి దుఃఖం, భయంకరమైనటువంటి కడుపు కోత. అలాంటి పరిస్థితుల్లో మనమే ఉంటే అసలు మనకు ప్రార్థనే రాదు. చిన్న శ్రమ వస్తే ప్రార్థన ఎలా చేయాలో మర్చిపోతాం. కొన్నిసార్లు ఇంట్లో ఎవరైనా మరణించి దుఃఖంలో ఉంటే, ఒకళ్ళు హాస్పిటల్లో ఉంటే, ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే, ఇంట్లో వస్తువులు ఏమైనా దొంగపోతే, లేదా ఏదైనా డబ్బులు మనం పోగొట్టుకుంటే, ఆ బాధలో పడి కృంగిపోయి మనము ప్రార్థన మానేస్తాం. కానీ మనం చేసే పొరపాటు అదే. ఆ శ్రమను చూసి కృంగిపోతాం, ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతాం, ఇంకా ఇంకా శ్రమల్లోకి వెళ్ళిపోతాం, ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు శ్రమలలోనే నువ్వు ప్రార్థన చేస్తే, శ్రమలలోనే ప్రార్థన వైపు చూస్తే, ఈరోజు ఆ శ్రమ నుండి విడిపించబడే అవకాశం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కుమారుణ్ణి చేతులారా బలి చేసేటువంటి భయంకరమైనటువంటి దుఃఖములో, వేదనలో ఉన్నటువంటి అబ్రహాము అప్పుడు కూడా దేవునికి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. కాబట్టి తన కుమారుడు మరణించకుండా ఒక అద్భుతమైనటువంటి మార్గం తెరవబడింది. అంటే ప్రథమ స్థానాన్ని అబ్రాహాము దేవుడికి ఇచ్చాడు. శోధనలో కూడా ప్రార్థన చేశాడు, శ్రమలలో కూడా ప్రార్థన చేశాడు, దుఃఖములో కూడా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే తన కుమారుడు చనిపోకుండా కాపాడింది, దుఃఖము ఆగిపోయేలా చేసింది. ఈరోజు నీవు రోగం మీద రోగం, శోధన మీద శోధన, బాధ మీద బాధ, ఇంట్లో ఏదైనా జరగకుండా కీడేదైనా జరిగితే, ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే, కుటుంబంలో ఏమైనా కలహాలు, గొడవలు ఉండి మనసు బాగోకపోతే, ఆ రోజు ప్రార్థన మానేస్తున్నావేమో, ఆదివారం మందిరాన్ని కూడా మానేస్తున్నావేమో. అది నువ్వు చేసేటువంటి పొరపాటు. ఈరోజు నీ శోధనలు ఇంకా ఎక్కువైపోవడం గల కారణం బాధలో ఆయన ఉపవాసం చేయకపోవడం, మందిరానికి వెళ్ళకపోవడం, ప్రార్థన చేసుకోకపోవడం. ఈరోజు బాధలు, కష్టాలు, మరణాలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనము తినడం మానేయడం లేదు, నవ్వడం మానేయడం లేదు, ఫోన్స్ మానేయడం లేదు, ఎవరైనా వస్తే వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం మానేయట్లేదు. అన్నీ సారా మామూలు చేస్తున్నాం. ఒక్క ప్రార్థనే
ఈరోజు నీకు అడ్డు వచ్చిందా? ఈరోజు మన ద్వారాలు మూసేసుకుంటున్నాం, మనకు అర్థం కావడం లేదు. ఏది మానేస్తున్నాం చెప్పండి? మనం చేసుకునే పనులు చేసుకుంటున్నాం, నవ్వేవాళ్లతో నవ్వుతున్నాం, తలుపులు వేసుకొని లోపల కూర్చొని తింటున్నాం. పైకి మనం దుఃఖంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నామని పైకి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏది మానడం లేదు. కానీ ఆ సమస్యల నుంచి పరిష్కారం చూపించేటువంటి దేవుని సన్నిధిని మానేస్తున్నాం. ఆ సమస్యల నుంచి నేను బయటికి విడిపించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చే ప్రార్థననే ఆయుధాన్ని మానేస్తున్నాం. పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చే ఉపవాసాన్ని మానేస్తున్నాం. ఈరోజు మనం తెలియకుండానే భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాం. ఆలోచిద్దాం ఇప్పటివరకు మనం చేసే ఇలాంటి పొరపాట్లు ఇక మీదట జరగకుండా చూసుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా లోబడు, దేవుని మాటకి విలువియ్యి, గౌరవియ్యి. ఈరోజు నీ లోపాన్ని సరి చేసుకొని దైవ చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ముందుకు వస్తే దేవుడు ప్రారంభంలో ఉండే నీ ఆశీర్వాదం కంటే, ప్రార్థనా శక్తి కంటే అత్యున్నతమైన శక్తి చేత నింపి నిన్ను నడిపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకో తెలిసిన, నిన్ను ఒక ప్రణాళికతో ఎన్నుకున్న దేవుడు ఆయన. ఒక ప్రత్యేకమైన ఆలోచనతో నిన్ను కోరుకున్న దేవుడు ఆయన. భూమి మీద నిన్నెవరూ పట్టించుకోలేనప్పుడు, నువ్వెవరికి అవసరం లేనప్పుడు, నిన్నెవరూ గౌరవించలేనప్పుడు ఆయన నిన్ను సృజించాడు గనుక, నీ కొరకు ప్రాణాన్ని త్యాగం చేసి రక్తం కార్చి ఒక ప్రణాళికతో నిన్ను పిలుచుకున్నాడు గనుక, ఇన్ని కోటాను కోట్ల మనుషులు ఉన్న, జనమున్న ఆయనకు మాత్రం లెక్కలో ఉన్న వ్యక్తివే. ఆయనకు నువ్వు అవసరం, ఆయనకు నువ్వు కావాలి. అందుకనే మరొక్కసారి ఈ సమయంలో నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు పడిపోవడం, నువ్వు దిగజారిపోవడం, నువ్వు జారిపోవడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు మరలా తిరిగి ఆ ప్రార్థనా శక్తిని ప్రారంభించి, ఆ ఆత్మీయతను ప్రారంభించి, శ్రమలలో కూడా ప్రార్థనా బలిపీఠాన్ని కట్టి దేవుని సన్నిధిని అనుభవించే ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 13వ అధ్యాయం ఆదికాండము 5వ వచనంలో, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలను, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అబ్రహాము యొక్క భక్తి వలన, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం వలన దేవుడు అబ్రహాముని అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, కుటుంబ పరంగా ఆశీర్వదించాడు, ఆస్తి విషయంలో ఆశీర్వదించాడు, దేశంలో ఉన్నతమైనటువంటి ఘనుడుగా పేరు ప్రఖ్యాతులలో అతడిని చాలా గొప్పవాడిగా చేశాడు. అయితే అబ్రహాము దైవ చిత్తానుసారంగా ప్రార్థనాపూర్వకంగా నడిచే వ్యక్తి కనుక తను నమ్ముకొని వచ్చినటువంటి తన తమ్ముడు కొడుకైన లోతును ఒక చక్కని స్థితిలో ఉంచాలని తనకు దేవుడిచ్చినటువంటి ఆస్తిని సగ భాగాన్ని పనిచేసి వారు కలిసి ఉంటున్నారు. ఇంకా కొంతకాలానికి వారు ఆశీర్వదించబడ్డ వలన వారు కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తి అయినప్పుడు అక్కడ పశువులను, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను, భూములను వారిద్దరూ పంచుకోవడం జరిగింది. అయితే సగ భాగాన్ని, లోతు కోరుకున్న భాగాన్ని అబ్రహాము లోతుకి ఇచ్చాడు. ఆ మిగతా భాగాన్ని అబ్రహాం తీసుకున్నాడు. ఇంతకుముందు మనం చదువుకున్న ఆ 13:18 ప్రకారం అబ్రహాము తనకైతే ఏ భాగమైతే వచ్చిందో ఆ ఉన్నటువంటి స్థలములో ఉన్న ఆ గుడారముని తీసి తన భాగంలోకి వచ్చినటువంటి ప్రదేశంలో తన గుడారము వేసుకోవాల్సి వచ్చినప్పుడు మరలా దేవునికి బలిపీఠము కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేసి అక్కడ ఒక అద్భుతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే
అబ్రహాము అంచెలంచెలుగా 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 దీవించబడుతూ ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఒక తండ్రిగా, మూలకారకుడుగా ఈరోజు జ్ఞాపకం చేసుకోకుండా ఎవ్వరూ ఉండలేని పరిస్థితి, అంత ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. కారణం ఏంటంటే ఒకే ఒక సీక్రెట్: ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈరోజు వ్యక్తిగతంగా మనము ఆశీర్వదించబడి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలనంటే ఒకే ఒక ఆయుధం: ప్రార్థనా ఆయుధం, ప్రార్థనా జీవితం. ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో ముగించు. ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా నువ్వు నిలబడిపోతావు. ప్రియులారా, అక్కడ అబ్రహాముతో వచ్చినటువంటి లోతు పరాయివాడు కాదు, సొంతవాడే. ఆస్తి కూడా ఏమాత్రం తక్కువ ఇవ్వలేదు. విస్తారమైనటువంటి ఆస్తి ఇచ్చిన అక్కడ లోతు ఆశీర్వదించబడకుండా క్రమక్రమంగా సర్వనాశనం అయిపోయి లోతు యొక్క కుటుంబం తుడుపు పెట్టబడ్డం గల కారణం ఏంటంటే ఆ వచన భాగాల్ని 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి లోతు తను యొర్దాను ప్రాంతమంతటికి ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండెను. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. అక్కడ సొదొమ అనే ప్రాంతంలో గుడారాన్ని వేసుకున్నాడని రాయబడింది. కానీ 18వ వచనంలో అబ్రహాము గుడారము వేసి దేవునికి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము జీవితంలో అడుగడుగునా బలిపీఠము కట్టాడు. అబ్రహాము నుంచి వేరైనటువంటి లోతు అక్కడ ప్రార్థన లేదు, బలిపీఠము లేదు, ఏమీ లేకుండా ఒక ఇల్లు కట్టేసుకున్నాడు. అక్కడ తన కాపురం ఉంటున్నాడు. మనకు తెలుసు, రాను రాను సొదొమ గొమొర్రా కాల్చబడ్డాయి. తన భార్య ఎందుకు పనిచేయనటువంటి స్తంభంగా మారిపోయింది. తన 2 కుమార్తెలు తను ప్రాంతానికి పారిపోయి చివరికి 2 కుమార్తెలు శాపగ్రహితులైపోయారు. వారి సంతానం శాపగ్రహితమైపోయింది. ఈరోజు లోతు కుటుంబం తుడుపు పెట్టబడ్డం గల కారణం, నాశనం అయిపోవడం గల కారణం, శపించబడ్డం గల కారణం ప్రార్థనా జీవితం లేకపోవడం. అబ్రహాం యొక్క జీవితం ఆశీర్వదించబడ్డానికి ప్రార్థనా జీవితం. ఈరోజు అబ్రహాము ప్రార్థించే అబ్రహాముతో ఉన్నంతకాలం ప్రతి విషయంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించే అబ్రహాముతో ఆ యొక్క లోతు కలిసి ఉన్నంతకాలం అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం, అబ్రహాము యొక్క భక్తి లోతుకి, లోతు కుటుంబానికి వర్తిస్తూ వచ్చింది. ఎప్పుడైతే వారిద్దరూ వేరైన తర్వాత ఎవరిలో అయితే ప్రార్థనా శక్తి లేదో, ఎవరి యొక్క కుటుంబంలో బలిపీఠము కట్టబడలేదో వారు పతనానికి వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం ప్రియులారా. పూర్తిగా కుటుంబం మరవబడ్డారు, సర్వనాశనమైపోయారు. చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి చరిత్ర లోతు జీవితంలో లేదు. కారణం ఏంటంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది, ప్రార్థనా జీవితం లేనిటువంటి కుటుంబం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీకు భయం కలుగుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈరోజు నీ కుటుంబము ఇదే కొనసాగితే తుడుపు పెట్టబడదేమో. ఇప్పుడే ఒక మంచి తీర్మానం కొద్దాం, క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. దేవునికి భయపడేటువంటి గుంపులో మనం ఉందాం. అబ్రహాము దేవునికి భయపడేటువంటి మంచి ఆత్మీయుడు, మంచి కుటుంబం. అలాంటి కుటుంబాలను దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు లోతు కుటుంబంగా మారొద్దు, లోతు కుటుంబంలా ఉండొద్దు. ఈరోజు యెహోవాకు ప్రార్థించేటువంటి వారిగా, మొర్రపెట్టేవారిగా ఈరోజు నీవు, నేను, మనందరం ఉంటే ఖచ్చితంగా ఒక ఆత్మ సంబంధమైన
ఎదుగుదల, భవిష్యత్తు ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతాం. ఈ మాటలను హృదయాల్లో పెట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం ఇప్పుడే తీసుకుంటూ సరిచేయబడదాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును మహాగణుడా, మరొకసారి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీరు మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడిన ప్రతి వాక్యాన్ని దేవా ప్రతి హృదయంలోనికి ప్రభువా దూరినట్లుగా చేసి, ఫలింపచేసినట్లుగా చేసి నీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అవును, నీ వాక్యము మూలుగను విభజించు మట్టుకు దూరుతూ తండ్రి అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డ, ఒక్కొక్కరు ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ వర్తమానం వింటున్నప్పుడు కదిలించబడ్డానికి సహాయం చేయండి, సరిచేయబడ్డానికి సహాయం చేయండి. ఈరోజు మా ఇంటిలో శోధనలకు, ఇబ్బందులకు, ఈ బాధలకు, సమస్యలకు, దుఃఖానికి, వేదనకి, అశాంతికి కారణం ప్రార్థనా జీవితం లేకపోవడం, ప్రార్థనా బలిపీఠం కట్టుకోకపోవడం. ఈరోజు మా జీవితాలలో అన్నిటికీ చోటు ఉంటుంది, అన్నిటికీ అవకాశాలు ఉంటున్నాయి, కానీ ప్రార్థనకి అవకాశం ఉండట్లేదు, చోటు ఉండట్లేదు. ఈరోజు ఆ లోపాన్ని మేము తెలుసుకోలేక ఏవేవో బయట సంబంధించిన వాటిని ఆలోచించి ఈ శోధనల కారణం ఏవేవో ఊహించుకుంటున్నాం. కానీ పొరపాటు మా దగ్గర పెట్టుకొని, లోపాన్ని మా దగ్గర పెట్టుకొని ప్రభా ఈ విధంగా ప్రశ్నించి ఆలోచించడం మరొక్క తప్పు, మరొక్క పొరపాటుగా మేము అయ్యా నీ సన్నిధిలో దోషులుగా మిగిలిపోతున్నాం. క్షమించండి దేవా. ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఒక నిర్ణయానికి రావాలని, ఒక తీర్మానం తీసుకోవాలని ఎవరైతే నోరు తెరిచి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారో, సరిచేయబడాలని కోరుకుంటున్నారో వారిని ఇప్పుడే అంగీకరించండి. ఇంతవరకు ప్రార్థనలో బలహీనమైపోయి, మందిరానికి, సహవాసానికి దూరం అయిపోయి, శ్రమలున్నాయని, శోధనలు ఉన్నాయని ఉపవాసం మానేసి, గుడి మానేసి, ప్రార్థన చేసుకోవడం మానేసి, ఆ చేసుకునే మనసు లేనటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఈరోజు నీ చేత శాపాన్ని పొందుకుంటున్న వారుగా ఉంటే ఇప్పుడే ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చే ప్రభా మార్గాన్ని తెరవండి, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీవించి వాక్యానుసారంగా జీవించాలని మరొక్కసారి తీర్మానం తీసుకున్న ప్రతి వారిని మీరు అంగీకరించి నీ కృప చేత సరిచేయడానికి సహాయం చేయండి నాయనా. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారిని ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకోండి. సరిచేయబడడానికి అబ్రహాము వలె ప్రార్థనా జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మీ కృప, మీ సహాయాన్ని దయచేయండి. శారీరకంగా వారు బలహీనలుగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడే స్వస్థపరచండి. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరిచి వారిని, వారి కుటుంబాలను మరొక్కసారి దర్శించి నీ సన్నిధి ఉంచి కృప చూపమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి దేవుని పేరట ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక.